సత్యసాయి జిల్లా గోరంట్ల మండల సర్కిల్ ఇన్స్పెక్టర్గా 3 సంవత్సరాలు విధులు నిర్వహిస్తూ పుట్టపర్తి రూరల్ సిఐగా బదిలీపై వెళ్తున్న సిఐ జయానాయక్ సోమవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు. నూతన సిఐగా బాధ్యతలు తీసుకుంటున్న సుబ్బరాయుడుకు స్వాగతం పలుకుతూ పట్టణంలోని వాసవి కళ్యాణ మంటపంలో పలు పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు, మండల ప్రజలు, సిఐ ఆత్మీయులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరై ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ సిఐ జయానాయక్ గత 3 సంవత్సరాల నుండి మండల ప్రజలకు సేవలు చేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా విపత్కర కరోనా కష్టకాలంలో ప్రజలు ప్రాణాపాయ స్థితిలో పడుతున్న సమయంలో తనకు కరోనా సోకినా లెక్క చేయకుండా స్థానిక పోలీస్ సిబ్బంది, మండల అధికారులతో కలిసి ప్రజలు ప్రాణాలు రక్షించడమే లక్ష్యంగా సాహసోపేతంగా పనిచేశారని, అలాగే మండలంలో మట్కా, జూదం, ఎర్రచందనం, మద్యం అక్రమ రవాణా అరికట్టడంలో సిఐ చేసిన సేవలు కృషికి ఫలితంగా ఉన్నతాధికారుల నుండి ఉత్తమ సిఐగా అవార్డును అందుకున్నాడని, సిఐ జయానాయక్ బదిలీపై వెళ్తున్న విషయం తెలుసుకున్న సిఐ అభిమానులు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావడమేనని, ఈ అభిమానులను బదిలీ స్థానంలో కూడా సంపాదించుకొని ఉన్నతాధికారుల మెప్పుతో మరెన్నో పదవులు పొందాలని ఆశిస్తూ ప్రేమాభిమానాలతో వీడ్కోలు పలుకుతున్నామని తెలిపారు. నూతన సిఐగా బాధ్యతలు చేపట్టిన సుబ్బరాయుడు మాట్లాడుతూ గత 3 ఏళ్ల కాలంలో సిఐ జయానాయక్ గోరంట్ల మండలంలో చేసిన సేవలకు గుర్తింపే ఈ సమావేశానికి ఇంతమంది రావడానికి కారణమని, మేము కూడా అదే రీతిలో రాబో రోజుల్లో ప్రజలకు ఉన్నతాధికారుల మెప్పు పొందేలా సేవలు అందిస్తానని, విధి నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా ముందుకు వెళ్తానని ఆయన తెలిపారు. అనంతరం మండల అధికారులతో పాటు వివిధ పార్టీల నాయకులు, అభిమాన మిత్రులు సిఐ జయానాయక్కు పూలమాలలతో సత్కరించి శాలువలతో సన్మానించి జ్ఞాపక మెమోంటోలు పడ్డాడో పక్క పక్కన ఇంట్లో ఉండడం వల్ల నాకు బాగా తెలుసు. ఏ టైంలో సైరన్ మోగుతుందో, ఏ టైంలో సార్ నిద్రపోతాడో మాకైతే తెలిసేది కాదు. మాకు ఖచ్చితంగా మాకు కూడా సార్ సైరన్ వేస్తారు, మాకు మెలకు వచ్చి మాకు నిద్ర లేకుండా చేసేవాడు. అయినా కూడా ప్రజలందరికీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలుపుకోకుండా ఆ కరోనా కష్టకాలంలో అందరినీ, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులందరినీ, సేవా గుణం కలిగినటువంటి వారందరినీ కలుపుకొని ఈ మండలంలో కరోనాలో మరణాలు ఎక్కువ లేకుండా వారందరినీ సురక్షితంగా కాపాడేటువంటి ఘనత మన సిఐ జయానాయక్ సార్ గారిది. ఇంకొక విషయం ఏమంటే, నాకు 22 ఏళ్ళ రాజకీయ అనుభవంలో నేను ఎంతోమంది ఎస్ఐలను చూశాను, సిఐలను చూశాను. ఏ ఒక్క ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ ఇంతటి ఘనమైనటువంటి ఆత్మీయ వీడ్కోలు నేను చూడలేదు. అంటే ఆయన చేసినటువంటి సేవలే ఈరోజు ఇంతమంది మనమందరం వచ్చి ఆయనకు ఆత్మీయ వీడ్కోలు చెప్తున్నామనే దానికి ఒక ఉదాహరణ. సార్ గారికి భవిష్యత్తులో ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించి వారి కుటుంబానికి ఆ దేవుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ, అదేవిధంగా నూతనంగా విచ్చేసినటువంటి సిఐ సుబ్బరాయుడు సార్ గారికి ఆత్మీయ స్వాగతం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మా వైఎస్ఆర్పీ నాయకులందరికీ, పత్రికా విలేకరులకు, వివిధ రకాల ప్రజల మనకు సిఐ పోస్ట్ పడిన తర్వాత వచ్చారు. ఆయన సేవలు అమోఘము. కొత్తగా వచ్చిన సిఐ గారు ఒక మందు కేసులు అయితేనేమి, దొంగ బంగారం కేసులు అయితేనేమి, ఇలాంటి కేసులు అవలీలుగా ఛేదించి తెలివితేటలతో ఎంత క్షుణ్ణంగా దొంగలను పట్టుకున్నారంటే అది చెప్పాల్సిన కాదు. కాబట్టి ఆయన ఎంత కూడినా తక్కువే. ఈరోజు ఆయనకి వీడ్కోలు సభ పలుకుతున్నారంటే మాకు ఒక రకమైన బాధాకరమే. కాబట్టి ఏ ఆఫీసర్కైనా ట్రాన్స్ఫర్ అనేది తప్పదు. కాబట్టి ఆయనను పక్క మన పుట్టపర్తికే వేశారు. ఆయన కూడా అక్కడ ఇదే సేవలు అందిస్తూ
ఇలాంటి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని మా కొత్తగా వచ్చిన సిఐ గారు ఆయన నడకలోనే మాకు సేవలు అందించి మాకు అందుబాటులో ఉంటారని కోరుకుంటూ 3 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అతను కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ సార్ గారు కఠినంగా వ్యవహరించి మనకి కొంచెం నొప్పి కలిగిండొచ్చు, అయినా మన కోసమే సారు కఠినంగా వ్యవహరించి మన గోరంట్ల ప్రజల యొక్క అనేక సేవలు, మన గోరంట్ల ప్రజలకు అనేక సేవలు అందించారు. సార్ గారు కూడా ఇలానే మన ట్రాన్స్ఫర్ ద్వారా వేరే మండలానికి పోతున్నారు, అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకొని అనేక ఇంకా ఉన్నత పదవులు అవరోధించాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన డ్యూటీ అలా చేశారు కాబట్టి మనుషులు ఎవరున్నా కానీ ఆయన ప్రతి ఒక్కరికి న్యాయమే చేశారు, కానీ ఏ ఒక్కరి మనిషి కూడా నొప్పించలేదని మాకు తెలుసు, మేము చూసాం కూడా కళ్ళారా. అలాంటి వ్యక్తి మన గోరంట్లకు వచ్చి 3 సంవత్సరాలైనా మాకు ఆ 3 సంవత్సరాల కన్నా కనపడిన 3 నెలల్లో పోయినట్లుంది సారు. మాకు చాలా బాధాకరమైన విషయము. అయినా కూడా సారు ఏ టైంలోనూ కానీ మనం ఫోన్ చేస్తే వెంటనే ఏ టైంలో కానీ నైట్ కానీ డే కానీ ఎప్పుడన్నా కానీ ఫోన్ చేస్తే తక్షణమే వ్యక్తి మాట్లాడేవారు. అలాంటి వ్యక్తి మా మనసుల్లో ఆయన చిరకాలం నిలిచిపోయినారు. అంతేకాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళి డ్యూటీ చేసినా కూడా ఆయన అదే పద్ధతిలో, అదే న్యాయమైన పద్ధతిలో డ్యూటీ చేస్తారని మాకు నమ్మకం ఉంది. మన ఆత్మీయ అభిమాన సిఎస్ఆర్ గారి వీడ్కోలు సభ కాబట్టి హృదయపూర్వకంగా 2 మాటలు మాట్లాడాలని నాకు కల్పించింది. పెంచకపోయినా కూడా నేను సార్ ఆహ్వానించాను కాబట్టి నేను వచ్చి వేదిక మీద నా మనసులోని మాట చెప్తున్నాను. ఇన్ని రోజుల నుంచి లా అండ్ ఆర్డర్ అనేది అందరికీ తెలిసి ఉంటుంది. వారి కూడా ఉద్యోగరీత్యా వారి బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి ప్రతి నాయకుడిని సహనంతో వాళ్ళు తీసుకురావడం చాలా గొప్ప విశేషం. అందరికీ న్యాయం చేయడానికి వీలు కలగదు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని సమస్యలు ఉంటాయి, దానికి వారు న్యాయం చేయడం చాలా అద్భుతంగా చేశారు. అందువలన మేము హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్ గారు, సిఐ జయనాథ్ సార్ గారికి, మరియు మా నాయకులు పాలగొండ శంకరనారాయణ సార్ గారు, సిఐ జయనాథ్ గారికి. పిల్లలకు నేను యూనిఫామ్స్ ఫ్రీగా ఇస్తానని ఆయన సొంత డబ్బులతో యూనిఫామ్స్ కూడా ఫ్రీగా అందించారు. ఇంచుమించు లేదా 20,000 రూపీస్. ఎక్కడైనా చూసారో మీరు? బెట్టింగ్ పెట్టారు. ఆ టీంలో హోరాహోరీగా పోరాడాము. మన పిల్లలకు షూస్ లేవని ఆన్ ది స్పాట్ ఆన్లైన్లో బుక్ చేసి షూస్ ఇప్పించారు పేద పిల్లలందరికీ. ఇవన్నీ చెప్తూ పోతే చాలా ఇంకా టైంలో కరెక్ట్ 8:50 to 8:30 వస్తారని అయితే. అలాగే సార్ గారి మిత్రుడు గోరంట్లకి నూతనంగా విచ్చేసినటువంటి విషయాలను ఇందాక అందరూ తెలియజేశారు. మరి ముఖ్యంగా కరోనా టైంలో సార్ కరోనా బారిన పడి కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా కరోనా సమయంలో కూడాను తన కుటుంబం అయినటువంటి పోలీస్ శాఖలో పోలీస్ సిబ్బందిని ఒక పక్కన కాపాడుకుంటూ వాళ్ళకి హాస్పిటల్ చేరుస్తూ తాను కేర్ తీసుకుంటూ ప్రజలను సేవ చేస్తూ ఎన్నో త్యాగాలు చేశారు. మరి వారి యొక్క సేవలను మరి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చేసినారంటే వారిపైన ఉన్నటువంటి ప్రేమ గౌరవం ఎంతో ఇక్కడ తెలుస్తుంది. రాత్రుల్లో పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. పగల్లో అయితే ప్రజలకు తెలిసింటే ఇలాంటి కళ్యాణ మండపాలు చాలా అవసరమై ఉండేది. మరి ఇంత ప్రజలలో ఇంత శాశ్వతంగా వారి అందరి అభిమానాలను చూరుకొని వారి హృదయాలలో చిరస్థాయిగా వారి యొక్క సేవలు నిలిచిపోయాయి. సన్మాన మన జయనాయక్ సార్ గారికి
కొత్తగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సుబ్బరాయుడు సార్ గారికి, వేదిక పై ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి, మరియు మన గోరట్ల మండలానికి విచ్చేసినటువంటి నా తోటి మిత్రులకు మరియు పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పోలీస్ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రజలను సంరక్షిస్తూ ప్రజల జీవితాలను జరగకుండా ఉండేందుకే ఈ పోలీస్ వ్యవస్థను ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే సమాజం గాడి తప్పుతుంది, సమాజం ఆందోళనకరం జరుగుతుంది. ఈ వ్యవస్థలో పనిచేయాలంటే అందరికీ అవకాశం ఉండదు, కొంతమందికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది చాలా బాగా పనిచేస్తే సమాజం కూడా అంతే సుఖ సంతోషాలతో ఉంటుందనేసి మనం తెలుసుకోవాలి. సన్మానం చేయడం జరుగుతుంది. కరోనా టైంలోనైతేనేమి మరియు దాదాపు 106 గ్రామాలు ఉన్నటువంటి గోరట్ల మండలాన్ని శ్రీ జయన సార్ గారు అనేకమైనటువంటి తనదైన శైలిలో పరిష్కరించుకుంటూ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ గోరట్ల మండల ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి జయనాయక్ సార్ గారికి ఈరోజు హృదయపూర్వక వేడుకలు సభాగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గోరట్ల మండల ప్రజల్లో 3 సంవత్సరాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మన జయనాయక్ సార్ గారు. ఎలాంటి సమస్యనైనా అతను ఎంత ఆవేశంలో ఉన్నా వారిని కూల్ చేసుకుంటూ అతనికి వీలైనటువంటి విధానంలో ప్రజలకు తెలియజేస్తూ వారి పట్ల మన్నన పొందినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గా జయనాయక్ సార్ గారిని అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా నూతనంగా ఇవాళ విచ్చేసినటువంటి సుబ్బరాయుడు సార్ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. సుబ్బరాయుడు సార్ గారు కూడా ఇక్కడ ఈ మండలాన్ని, ఈ మండల ప్రజల్లో అర్థం చేసుకొని జయనాయక్ సార్ గారి మాదిరిగా ముందుకు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. చూడడానికి అయితే బాగుంటుంది, కానీ ఈ 3 ఏళ్ళు ఆ చెట్టును మనం ఎట్లంటే ఆయన చేసినటువంటి సేవలు ఎలా ఉంటాయంటే ఏదైనా తప్పు చేసినా వాళ్ళ యొక్క ఎన్నికల పరిస్థితులు ఏంటి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎందువల్ల చేశాడు ఏ కథ అని అతని యొక్క హృదయం వాళ్ళపైన పడి అన్ని విధాల వాళ్ళకు వెనక ఉంది. ఇట్లా కాదు, ఇట్లా చేయొద్దండి మీరు అని ఒక ఆత్మీయత ప్రేమానురాగాలతో మాట్లాడిన వ్యక్తి. స్టేట్కి వెళితే విలేకరులు ఎవరైనా వెళితే ఏదైనా కానీ సమస్య ఉన్నప్పుడు చాలా క్షుణ్ణంగా కొన్ని విషయాలు ఇలా కాదు, ఇలా మీరు సహకరించండి ప్రజలకు అని కరోనా టైంలో కూడా ఎంతో విధంగా ఎంతో వినయంగా అన్నిగా సహకరించినాడు. ఈరోజు నేను ఒక సందర్భంలో గుర్తు చేసుకోవాలా. ఒకరోజు వెళ్ళాను, 3 రోజులు 4 రోజుల కిందట సిఐ సుబ్బరాయుడు సార్ గారు ఉన్నారు, మా సారే ఉండడానికి వెళ్ళాను. అయితే అక్కడ పోయి చూస్తే ఒక చిన్న బాధ కలిగింది. అక్కడ ఉన్నాడని కాదు, మళ్ళీ వేరే విధంగా అర్థం చేసుకుందండి. మా సార్ స్వీకరించడానికి వెళ్ళాను, కానీ అక్కడ లేడు. చాలా బాధపడ్డాను. ఇలా మాకు ఆత్మీయతను పంచి అన్నదమ్ముగా ఇట్లా మాకు విలేకరులు చూస్తున్నాడు కాబట్టి ఈ రోజు వెళ్ళిపోతూ ఉంటే ఒక రకమైనటువంటి బాధ ఉంది. అయినా కూడా మా పక్కన మా సొంత మండలానికి వెళ్తున్నాడు, అది కూడా ఒక రకంగా నాకు సంతోషమే. ఇలాంటి అధికారి మనకు పూర్తిగా ముఖ్యాధికారి కూడా సహకరిస్తాడని మనిషి పూర్తిగా కోరుకుంటూ రాబోయే దినాల్లో కూడా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని మరీ కోరుకుంటున్నాను. ఈ చిన్న అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జేను మాకు మా ఇండస్ట్రీ వచ్చేసి 22 ఇయర్స్ ఇండస్ట్రీ. మేము దాదాపు 2000 నుంచి రూమ్మేట్స్ చాలా కష్టపడి ఈ స్టేజ్కి రావడం జరిగింది అందరం. కానీ కొద్దిగా ఇక్కడ ఈయన పనిచేసిన విధానాన్ని మీ అందరి ఆదరాభిమానాలను చూస్తూ ఉంటే కొద్దిగా ఈర్ష్య కలిగిన కానీ నా సహోదరుడు ఈ విధంగా కష్టపడి మీ అందరిలో ఒక్కరిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో తను లక్ష్మి పిల్లలు ఆరోగ్యంతో ఉండాలని, వెళ్ళే పోస్టింగ్లో ఇంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ
ఈ అవకాశం సన్మాన ఖైదైన మన జయనాయక్ సారు దాదాపు 3 సంవత్సరాలు మన గోరంట్ల మండల 116 పల్లెలు 20 పంచాయతీలు ఉన్న పెద్ద మండలం జిల్లాలో, అంత పెద్ద మండలంలో సీగా బాధ్యతలు నిర్వహించిన 3 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి ఎవరు సీ అంటే జయనేత అని చెప్పి తీర్చిపోతున్నారు. 3 ఏళ్ళు సారు వచ్చినప్పటి నుంచి, మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరోనా స్టార్ట్ అయింది. అందరికీ తెలిసేసింది. ఆ కరోనా సారు ఎలా ఎదుర్కొన్నారో మన మండలం కాదు జిల్లా వ్యాప్తంగా సార్కి సన్మానం చేసి సిఈ సార్ కూడా ఎస్పీ గారు ప్రత్యేకమైన అవార్డు ఇచ్చారు. ఎంత చాకచక్యంగా పనిచేశారో ఒక ఎస్పీనే వాళ్ళ ఆఫీసరే పిలిచి ఒక సన్మానం చేసి అవార్డు ఇచ్చారంటే మనం చాలా ఆనందించాలి. ఈ గోరంట్ల మండలంలో సార్ చేసిన సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. సార్ ఎలా చేశారంటే మీకు అందరికీ తెలుసు. ఏ పంచాయతీలో అయినా, ఏ పల్లెల్లో అయినా అర్ధరాత్రి ఫోన్ చేస్తే సారు ఏం చూడడు, చక్కగా పోవడమే, అటాక్ చేయడమే. ఎక్కడ ఏమి అన్యాయం జరగకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంకి మనము మంచి పేరు తేవాలా అని గౌరవానికి వేయించడం మరియు మా కొత్త సిఐ సుబ్రహ్మణ్య సార్కి గోరంట్ల మండలంలో తీసుకురావడం చాలా గొప్ప విశేషం మరియు వారికి అభినందన తెలుపుతున్నాను. ఈ మండలంలో గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి సేవలు ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి. కరోనా కష్టకాలంలో ఎక్కడైనా తిరుగుతున్నాము, ఈవెన్ నైట్ టైం కూడా ఒక 9:30, 10 టైం ఆ టైంలో వెహికల్లో వెళ్తున్నాము అంటే మీరు ఇచ్చిన ధైర్యమే సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. పోలీస్ పని వస్తే వద్దంట, నేను వేస్తే కొడితే లేకపోతే ఇట్లా ఉంటానమ్మా. అదే పని 10 సంవత్సరాలు నా సర్వీసు. ఇది 6వ పోలీస్ స్టేషన్. ఏ పోలీస్ స్టేషన్లో కానీ ఒక ఆఫీసర్ పోతున్నాడంటే ఇంత గ్రాండ్గా ప్రజలు యొక్క ప్రేమ ఆప్యాయత నా జీవితంలో కూడా మర్చిపోలేను. కానీ మా సార్ దగ్గర నేను డ్యూటీ చేస్తానంటే ఈరోజు నా మనస్ఫూర్తిగా ఆనందము, సంతోషము, ఎనలేని ప్రేమ ఆప్యాయత. పట్టణ ప్రజలందరూ పట్టణంలో గోరంట్ల మండలంలో భయంకరమైనటువంటి కరోనా మహమ్మారి యొక్క కరోనా పాజిటివ్ మన జిల్లాలో కర్నూలులో జరుగుతుంది. కర్నూలులో ఎక్కువ కేసులు వస్తున్నాయి. మళ్ళీ నియరెస్ట్ మన కర్ణాటక బార్డర్ బెంగళూరులో కరోనా నుంచి వరుసగా దగ్గర సార్ మంచి సేవలు అందించారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సామరస్యంగా అందరినీ కలుపుకొని, ఎలక్షన్ టైంలో అయితే అన్ని మండలాల్లో కూడా గలాట్లు జరుగుతున్న ఎలక్షన్ మన గోరంట్ల మండలంలో ఏ ఒక్కటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా మంచి సేవలు అందించారు. సిఎస్ఆర్ గారికి మంచి ఆరోగ్యాలు, వాళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు చల్లగా చూడాలని వీడుకోలు పలుకుతూ, కొత్తగా వచ్చిన సిఎస్ఆర్ కూడా మనము ఆహ్వానం పలుకుతూ ఈ మండలంలో మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాం. సార్ గారికి, ఎస్ఐ గారికి, ఇక్కడి ప్రతిపక్ష మన మండలానికి తన విశిష్టమైన సేవలను ఎన్నో అందించాడు. ఎందుకంటే అప్పుడు కష్టకాలం సార్ వచ్చిన తర్వాత కరోనా పక్కనే ఉన్నటువంటి బెంగళూరు నుంచి మన కర్ణాటకలో విరుద్ధంగా ఉండేది. ఆ రోజుల్లో ఎక్కడికక్కడ కట్టడి చేసి మనకి దగ్గర ఉన్నటువంటి కార్మిక సెంటర్లకి మన పేదలందరూ తీసుకెళ్ళి కరోనాను నియంత్రించే దాంట్లో అతిపెద్ద సవాలుగా తీసుకొని అందరి మన్ననలు పొందినటువంటి సిఐ గారు జయనాయక్ గారికి ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు చేయించున్నటువంటి గోరంట్ల మండల ప్రజలందరూ స్వాగతం పలుకుతూ మన కొత్తగా వచ్చిన సిఐ నాయుడు సార్ గారికి, సుబ్రహ్మణ్య గారికి, ఎంపీడీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి చెడు 2 బయటకు వస్తాయన్నమాట. మంచి అనేది ఎలా బయటకు వస్తుందంటే చెడు లేకుంటే మంచి కనబడి, అవునా కదా? ఇఫ్ డోంట్ మైండ్ సార్, కానిస్టేబుల్ నుంచి మొదలు హయ్యర్ ఆఫీసర్ వరకు చాలా మందితో కలిశాను. వాళ్ళతో చాలాసార్లు కలయికలు కూడా చేశాను. బట్ అందులో ఆనెస్ట్ ఆఫీసర్స్ని కూడా చూశాను, నార్మల్
అలా ఇలా కూడా చూశాను. అంటే మీరు అర్థం చేసుకోగలరు. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ సార్, మనిషి అంటే ఆయన డ్యూటీ చేసే విధానం ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరికి పేదవాడి దగ్గర నుంచి షావుకారు దగ్గర వరకు వాని యొక్క లోపాలు ఏమున్నాయి, వాని యొక్క చాలా పిల్లలు పేద పిల్లలు ఉంటారండి. అలాంటి పిల్లలకు సిఐ సార్ వయసు అయిపోయినా కూడా వయసులో ఉన్నటువంటి 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్న వయసులో ఉన్న కోరికిత్తులు అంటే అలాంటి వారితో డైలీ ఎక్సర్సైజ్తో తలపడుతూ, వారితో ప్రతి ఒక్క గేమ్లో ప్రతి ఒక్క ఈవెంట్లో పాల్గొంటూ, నేను సైతం మీ మాదిరి మీ వల్లే ఉన్నాను అని ఆయన యొక్క ధైర్యాన్ని, ఆయన యొక్క స్టామినాని, ఎనర్జీని మా అకాడమీ పిల్లలకు చూపించాను. అదేవిధంగా పిల్లల యొక్క పరిస్థితిని చూసి వీళ్ళు ఉత్త కాళ్ళతో అంటే బేర్ ఫుట్ రన్నింగ్ చేస్తున్నారు, బేర్ ఫుట్ స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఈ పిల్లలకి చాలా భవిష్యత్తు ఉంది. స్టేట్లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ మంచి మంచి పేరు, మంచి ప్రేమతో, ఆప్యాయతతో, ఈ మంచి సంస్కారంతో నేను మున్ముందు నా విధి నిర్వహణలో మంచిగా చేసి మంచి పేరు సంపాదించుకుంటానని చెప్పేసి మీకు నేను మాటిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి వన్ సైడ్ చూస్తే బాగుంటుందేమో. ఈ కార్యక్రమాన్ని straight.
ఈ కార్యక్రమాన్ని